సార్ నమస్తే. నమస్కారం సార్ చెప్పండి, అసలు ముఖ్యంగా రైతు పండుగ గురించి అసలు ఏం చెప్తారు మీరు? రైతును దండగా చేసింది అని చెప్పాలి, రైతును మోసం చేసిరని చెప్పాలి. రైతు మళ్ళీ పాతకాలంలో ఏ విధంగానైతే అయ్యా ఎవరన్నా మమ్మల్ని రక్షిస్తానికి వస్తారా అని చూసే రోజులను తీసుకొచ్చింది. రైతుల ఆత్మహత్యలు సంవత్సర కాలంలో ఇన్ని రైతు ఆత్మహత్యలు మీరు 10 ఏళ్లలో నాకు చూపించండి. వట్టిగా చనిపోయిన వాళ్ళని ఎవరినో పట్టుకొని వీళ్ళు బోబాని మొత్తుకున్నారు తప్ప ఆ రోజు కేసీఆర్ గారు నిజంగా చనిపోతే కూడా 5 లక్షల రూపాయలు రైతు బీమా పేరు మీద ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, అన్ని చెరువులు కుంటలు కాలువలు అన్ని అనుసంధానం చేసి రైతు యొక్క అంటే కల్టివేషన్ సిస్టాన్ని పెంచిండు, ఆయకట్టు పెంచిండు. ఈ విధంగా రైతులకు అన్నీ జరుగుతాయి. ఇవాళ మోసం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా రైతు బంధు ఖతం చేసేసారు, రైతు రుణమాఫీ మొత్తం కాలేదు, రైతులకు ఏం చేయలేదు. రైతులు అయితే ఊర్లల్లో అసలు ఈ కొడుకులు ఎప్పుడు దొరుకుతారని చూస్తున్నారు. ఇవాళ మీరు అడుగుతున్నారు, నేను ఏదైతే వీళ్ళు 500 బోనస్ అంటారు కదా, 500 బోనస్ ఒక సన్న వడ్లకి ఇస్తే సరిపోతుందా? ఒక వడ్లు పండిస్తేనే అన్నం తింటామా? మనం అన్నాన్ని తింటామా? సన్ఫ్లవర్ పట్టించే రైతుకి ఏమి ఇవ్వవా? మిర్చి పండించే రైతుకి ఏమి ఇవ్వవా? ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు మన బీరకాయలు ఏదో ఒకటి కూరగాయలు పండించే రైతులకు ఏమి ఇవ్వవా? నువ్వు ఒక సన్న బియ్యానికి ఇస్తానని పోజులు కొడితే ఎట్లనే? మరి ఒక రైసే పండిస్తారు, అందరూ సన్న బియ్యం ఇస్తావు, నీ ముఖానికి ఉంటావా మరి? అంటే ఈ బకవాసు ముచ్చట్లు రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అయితే మీరు అంటున్నటువంటి బోనస్ ఏదైతే ఉందో ఇది రైతులే బోనస్ని కోరుకుంటున్నారు, ఈ రైతు బంధు రైతు భరోసా కూడా వద్దనుకుంటున్నారు అని చెప్పి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు మన తుమ్మల. ఏమంటారు సార్? తుమ్మల గారు నిజంగా ఈ రాష్ట్రంలోనే ఆయన బాగా సీనియర్ నాయకుడు, నిజంగా కొంత వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ పోయి ఖరాబ్ అయిపోయాడు. ప్రజలు కోరుకుంటారు ఎక్కడన్నా? ఆయన స్వయాన రైతు, ఆయన ఫామ్ ఆయిల్ తోటలను పెంచిండు. మరి ఫామ్ ఆయిల్ రైతు సంగతి ఏంది? ఆయన ఏమి ఫామ్ ఆయిల్ రైతుకు? ఆయన చెప్తే 1000 ఎకరాలలో ఫామ్ ఆయిల్ వేసారు. ఫామ్ ఆయిల్ రైతు సంగతి ఏంది? మరి ఫామ్ ఆయిల్ రైతుకి ఏమి ఇవ్వవా? కనుక తుమ్మల గారు కూడా అట్లా మాట్లాడద్దు. ఆయన అంటే నాకు మంచి గౌరవం ఉంది, ఆయన నేను పెద్దన్నలాగా భావిస్తా. తుమ్మల గారు కూడా ఈ రేవంత్ రెడ్డి గారి మెడలు పంచాలి, తుమ్మల గారు పూనుకోవాలి. ఆయనే స్వయంగా రైతు. నేను ఆయన గురించి విన్న ఏంటంటే, ఆయన ఖమ్మంలో నైట్ హాల్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆయన వ్యవసాయ క్షేత్రానికి పోయి చేస్తాడు తప్ప నైట్ హాల్ట్ ఖమ్మంలో పడుకోవడానికి విన్నా. అంటే వ్యవసాయం అంత ప్రేమిస్తాడు. మరి ఆయనే అబద్ధాలు ఆయనే మోసం చేస్తే ఎట్లా? కనుక తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ మాటలను వెనుకకు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఒక్క రైతులు బోనస్ ఎవరు కోరుకుంటలేరు, రైతు బంధు కోరుకుంటున్నారు. బంధు కూడా వీళ్ళన్న 15,000 కోరుకుంటున్నారు. 10,000 చాలయ్యి, 15,000 ఇవ్వాలి. దాంతోపాటు ఇది మీ సబ్సిడీ కూడా ఇవ్వాలి, 2 ఇవ్వాలి. వీళ్ళు 2 ఇస్తా అన్నారు, కౌలు రైతులకు ఇస్తా అన్నారు. బక్వాస్ వీళ్ళు చేసేటి రైతులు చూస్తున్నారు ఎప్పుడు దొరుకుతారా వీళ్ళని. బీఆర్ఎస్ నేతల పేరు చెప్పినందుకే రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఎందుకంటే చేతగాని దద్దమ్మలు పరిపాలన చేస్తున్నారు అనేది ఇది మన రాష్ట్రానికి అరిష్టము, మన రాష్ట్రానికి అవమానము. నీ దగ్గర మొత్తం వ్యవస్థ ఉన్నది, నువ్వు ఒక వ్యక్తివి కాదు, మీరు వ్యక్తులు కాదు, మీరు వ్యవస్థ. ఇంత పెద్ద వ్యవస్థలో అవమానపడాలి, సిగ్గుపడాలి. ఇంకా మళ్ళీ దానికి చెప్తారా మీరు? బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే ఏం చేస్తారు మీరు? బీఆర్ఎస్ వాళ్ళు తోడుకలు తీయండి, మా పిల్లలను బతికించండి, మా పిల్లలకు మంచి అన్నం పెట్టండి. అరే మాకు అన్నం పెట్టండి రా విధవల్లారా అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద నూపం చెప్తా అంటావు. బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని అడుగుతున్నా నేను. బుద్ధి జ్ఞానం ఉన్న ఈ మాటలు మాట్లాడొచ్చా? కొండ సురేఖ తెలివి తక్కువ దద్దమ్మ అయిపోయింది, మా బీసీల కలంకితమైంది. ఇవాళ బీసీ ఆడవాళ్ళు ఆమెను చూస్తే నవ్వుకుంటున్నారు, బాధపడుతున్నారు. బీసీలుగా నాయకులుగా ఎదిగితే గొప్పగా కనబడాలి. ఆమె మాటలు ఆమె విధానం చూస్తే అసహ్యం వేస్తున్నది. కనుక కొండ సురేఖ, సీతక్క వీళ్ళంతా మా వర్గాలను వంచిస్తున్నారు వీళ్ళు. కనుక దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. గురుకులాలను కాపాడాలి, మా పిల్లలు అక్కడ చదువుతున్నారు. 95% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఉంటారు, ఆ పిల్లలను కాపాడాలని నేను డిమాండ్ చేస్తున్నాను.